ఏమైంది మేడం, ఏంటి ప్రాబ్లం ఏంది? నన్ను అడగొచ్చుగా రాకేష్ అని చెప్పి ఇక్కడ పత్తిత్తు మాటలు మాట్లాడకండి, అర్థమవుతుందా? ఆయనతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ కాల్ రికార్డింగ్ లో ఏముందో వినలేదా మీరు? ఆ కాల్ రికార్డింగ్ వినకుండానే మీరు ఇక్కడికి వచ్చిర్రా భయపడి? నేనేం చేయకూడదు? రాకేష్ డబ్బులు ఇచ్చేది ఉంటే 5 నెలల నుంచి ముందే ఎప్పుడో ఇచ్చేస్తోళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వడానికి వచ్చినా అంటే మీరు దాన్ని సెక్షువల్గా ఎందుకు అరేంజ్ చేస్తున్నాను? చూద్దాం, ఎంత కావాలంటే అది రాస్తాను. 10 లక్షలు రాయి, 10 లక్షలు రాయి. అయ్యో ఉన్నాయి బ్రో, మీరు వెళ్ళి ఇక్కడే ఉంటారు, వెళ్ళి ఎత్తగా చేసుకుని కావాలి. లొకేషన్ అయితే ఇక్కడిది పెట్టినాం కదా మనము. ఆమె వస్తుంది, ఒకవేళ వచ్చింది అంటే కిందికి వస్తుంది కదా, ఆమెకు మళ్ళీ అర్థం కాదు. ఆమె ఎట్లా వస్తే కార్లో వస్తుందా, ఆటోలో వస్తుంది, ఎట్లా కార్లో వస్తుంది. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు కార్? ఆమె వెంబడి నువ్వు లేవుగా, నువ్వు సెల్ఫ్ డ్రైవ్ చేస్తుంది ఆమె. సరే, నువ్వు కింద ఉండు, ఆమె కార్ గుర్తుపోతావు కదా, ఆమెను తీసుకొని పైకి రా, వెళ్ళి కింద ఉండు. కనబడతలే, చిన్న పెట్టేసి అడ్డం పెట్టేసి పిల్ల కనిపిస్తలే ఉన్నట్టు అర్థమవుతుందా మీకన్నా? అదే అంటున్నారు చుట్టుపక్కల చూస్తారు. వెళ్ళి ఒక చిన్న కేసు అదే మాట్లాడడానికి ఒక ఆమె వస్తుంది. ఆమెది ఆమె దగ్గర నుంచి జర పైసలు వసూలు చేయాలి మనం. ఏ ఒక ఆమె ఇంటి ఓనర్ డ్రైవర్ని కొంచెం బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. సెక్షువల్గా వాడుకోనికే ట్రై చేస్తుంది. కానీ ఎవరైతే డ్రైవర్ ఉంటున్నారో వాడు నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు వాళ్ళ దగ్గర. ఆయన పంపించిన కిందకి ఆయననే, అవును ఆయన. ఆమెను తీసుకొని వస్తా అని చెప్పేసి అని అన్నాడు. నేనే తీసుకొని రమ్మని చెప్పిన కిందకి వస్తా. అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం. వచ్చిందంటే పైసలు వసూలు చేసి పంపించేసాలి అంతే. ఆమె ఎవరిని తీసుకొస్తే ఏందనేది తెలియదు. అందుకని అన్నీ తీసుకున్నాం. నేను ముందు నమ్మలే, దాని తర్వాత కాల్ చేస్తే ఆమె మాట్లాడే కాల్ రికార్డింగ్ నీకు వినిపిస్తా, ఎట్లా మాట్లాడుతుందంటే అబ్బా డేంజర్గా మాట్లాడుతున్నా. ఏమో ఆమెకైతే పెట్టిన లొకేషన్ గంటలో నువ్వు వీడు ఉన్నావా మంచిది, లేదంటే ఫోన్ చేసి దగ్గర 45 మినిట్స్ అవుతుంది. ఏమైంది మేడం, ఏంటి ప్రాబ్లం ఏంది? మీరు ఫోన్లో ఎట్లా మాట్లాడింది మీరు ఆయనతోని? ఇప్పుడు ఏంది ఇక్కడికి వచ్చి మీరు చూసుకుంటారా? చూసుకోండి మరి మీరు మరి. మేడం నా ఓపిక అంటే ఎన్నోసార్లు మీకు అడిగి మీరు నన్ను ఫోర్స్ చేసి నేను చాలా సఫర్ అవుతున్నాను మేడం. నా వల్ల అవ్వట్లేదు. మా బ్రదర్ వాళ్ళు మరి ఏంట్రా ఇంత డల్గా ఉన్నావు, ఏంటి ప్రాబ్లం అని అడిగితే వాళ్ళకి ఫేస్ చేస్తే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నావు, డబ్బులు ఇవ్వకపోయినా నడుస్తుంది, ఇంత ఏదంటే అది చేయించుకోవచ్చు అనుకున్నావా? మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాం అంటే మరి ఇస్తా అన్నప్పుడు మరి 5 నెలల నుంచి ఎందుకు ఇవ్వలేమని పైసలు? ఎందుకు పనిగా ఎప్పుడు రాలేదు? డబ్బులు ఇవ్వట్లేదు కదా. ఎందుకు పనికి ఎందుకు వస్తలేడు రాకేష్? ఎందుకు వస్తలే పనికి? అదే ఎందుకు రాలేదు? డబ్బులు లేదు మేడం, మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు. నాకు చాలా బయట ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే నాకు కూడా బయట ఎవరినో అప్పుగా అడగలేదు మేడం. మీరు మిమ్మల్ని అంటే మీరు ఇవ్వట్లేదు మేడం. నేను బయట ఎవరి దగ్గర అప్పుగా తీసుకోవాలి కదా. మీరు ఇవ్వరు, బయట అప్పు తీసుకొని ఇవ్వరు, రాలేదంటారు. డబ్బుల మ్యాటర్ అసలు మ్యాటరే కాదు. అసలు మెయిన్ మ్యాటర్ ఏందో ఆ మ్యాటర్ మాట్లాడండి. వీడికి వచ్చి మీరు డబ్బులు కావాలంటే ఇస్తా కదా రాకేష్, నన్ను అడగొచ్చుగా రాకేష్ అని చెప్పి ఇక్కడ పత్తిత్తు మాటలు మాట్లాడకండి, అర్థమవుతుందా? ఆయనతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ కాల్ రికార్డింగ్ లో ఏముందో వినలేదా మీరు? ఆ కాల్ రికార్డింగ్ వినకుండానే మీరు ఇక్కడికి వచ్చిర్రా భయపడి? నేనేం చేయకూడదు?
రాకేష్ డబ్బులు ఇచ్చేది ఉంటే 5 నెలల నుంచి ముందే ఎప్పుడో ఇచ్చేస్తోళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వడానికి వచ్చినా అంటే రాకేష్ మనీ అవ్వలేదు బ్రో. ఎందుకు అలా అంటున్నారు? రాకేష్ నన్ను అసలు మనీని అడగలేదు. కావాలంటే ఎప్పుడో ఇస్తాను నేను. మనీ అడగలేవా నువ్వు? మేడం మీకు ఎన్నో సార్లు చేశారు, ప్రతిరోజు ఆ కాల్ రికార్డింగ్ నేను పక్క నుండి నేనే రికార్డ్ చేయించిన, అది అర్థమవుతుందా? రాకేష్ ఇదంతా ఏంటి? మేడం నాకు ఓపిక లేదు మేడం, నాకు చాలా అవసరం ఉంది డబ్బులు. మీరు వినట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు నా వల్ల అవ్వట్లేదు మేడం. ఏంటి ఇదంతా బ్లాక్మెయిల్ చేస్తున్నారు? బ్లాక్మెయిల్ కాదు మేడం, నా డబ్బులు నాకు ఇప్పించేస్తే నేను హాయిగా పని చేస్తుంటాను. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా మేడం. ఎందుకు కాదు, అదంతా కాదు. మీరు అతనికి సెక్షువల్గా ఎందుకు అరేంజ్ చేస్తున్నాను? నేనేం చేయలేదు బ్రో. నేనేం చేయలేదు. కాల్ రికార్డింగ్ ఉంది, నువ్వేం చేయలేవు కదా. సరే నీ వాయిస్ కాదు కదా అది. పంపియాలా మీ ఆయనకి? పంపియాలా? పంపించేసి వద్దు బ్రో. నేనేం చేయలేదు అంటున్నావు మళ్ళీ. ఈ రికార్డ్ చేసింది ఏంది? మళ్ళా మాట్లాడింది మీరే కదా, నంబర్ మీదే కదా అది. నాదే బ్రో. మరి ఏం చేయలేదని ఎట్లా అంటున్నావు నువ్వు? ఏం డబ్బు ఉందని పోగరా? ఓన్ మీద చూపిస్తున్నావు నీ పైసా పోగరు. ఏంటి రాకేష్ ఇదంతాని? ఏంటంటే ఏంటి అని చెప్పేసి అని ఆయన ఎందుకు అడుగుతున్నావు? నువ్వు చెప్పు. మీరు అతన్ని సెక్షువల్గా ఎందుకు అరేంజ్ చేస్తున్నాను? మీ ఆయనకు తెలిస్తే మంచిదా ఇది? కాదు బ్రో. కాదు కదా, మరి ఎందుకు అట్లా అరేంజ్ చేస్తున్నారు? అరేంజ్ చేసి ఇంకా పైసలు ఇవ్వకపోవడం ఏంది 5 నెలల నుంచి? ఏదంతా కాదన్న, ఈమెడికి వచ్చినాక యాక్టింగ్ చేస్తుంది. ఈమెడికి వచ్చినాక సీరియస్ అవుతున్నావు. రాకేష్ లేదు మేడం సార్ అన్న, నా వల్ల మాత్రం అసలే ఉండదు. నా మేడం ఇప్పుడు మీ ముందు ఇలానే మాట్లాడుతుంది, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడుతున్నాను. ఆ టార్చర్ నేను తట్టుకోలేను, ఆ టార్చర్ మాత్రం నేను తట్టుకోలేను. నాకు మాత్రం కంపల్సరీ మనీ కావాలి అంతే మేడం. నా వల్ల కాదు. లేదు మేడం, మీ మాటలు విని తీసుకొచ్చేసి మేడం, నాకు వల్ల కాదు మేడం. న్యూసెన్స్. హలో మేడం, న్యూసెన్స్ ఏం లేదు. మేమేం మిమ్మల్ని కొడతలేము, తిడతలేము. ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుందా? నేను మిమ్మల్ని మాట్లాడడానికే ఇక్కడికి పిలిచిన. ఇప్పుడు మీ ముందు ఇలానే మాట్లాడతారు, నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎలా మాట్లాడుతుందో నాకు మాత్రమే తెలుసు. నా వల్ల కాదు మేడం, నాకు మాత్రం ఖచ్చితంగా డబ్బులు కావాలి మేడం. నా డిమాండ్ అంతే, నాకు మాత్రం నా డబ్బులు ఇచ్చేయండి మేడం. అంతే కావాలి నాకు, అంతే. నాకు ఇప్పుడు కావాలంతే. నేను మీ మాటలు వెళ్ళలేదు. అంతకుముందు ఏమైంది? ఎవరు అడగలేదు, ఎవరు అడగలేదు. మన ఎందుకు వచ్చింది మరి? ఇడికి పుట్టికి వచ్చిండా? పుట్టికి వచ్చిండా? అడుగునే వచ్చింది అడిగి చెప్పు. ఏంటి రాకేష్ ఇదంతా? నీకు మనీయే కదా కావాలి. అవును మేడం, నాకు మనీ ఇదంతా కావాలి ఏంటి? మేడం. నాకు మనీ కావాలి మేడం. నీ మనీ నీకు ఇచ్చేస్తాను. నాకు కావాలి మేడం, నాకు మనీ ఇప్పుడే కావాలి. ఇప్పుడే ఇస్తాను. సరే డబ్బులు ప్రక్క పెట్టేసరి ఏంటి మరి? ఆమె హరాజన్ చేస్తున్నావు చెప్పు. నేను మాట్లాడిన కాల్ రికార్డింగ్ అంతా నా దగ్గర ఉంది. ఆ కాల్లో మీరు ఏమని మాట్లాడుతున్నారు? నాకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు రావాలి, నాకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు చెయ్యాలి అంటే ఏంది? ఏమనుకుంటున్నావు ఆయన? నన్ను ఆడవమంటున్నాడా? సారీ బ్రో, ఇదంతా నాది. మళ్ళీ ఈ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చూడండి. కానీ వీడియో బయటకు వెళ్ళొద్దు. మా హస్బెండ్ దగ్గర కూడా పంపించండి. వీడియో నేను రికార్డ్ చేస్తున్నా ఆల్రెడీ. మీరు 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 ఇట్లా ఏగో మీరు మాట్లాడేది కూడా ఇలా రికార్డ్ అవుతుంది. అక్కడ చిన్న కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు అక్కడ దాకా వెళ్ళకండి, నేను పట్టుకునే దాకా చూడకండి. మీరు జరగండి. కెమెరా తీయండి, కెమెరా తీయ, అది పట్టుకోండి మేడం. మా ఉంది వాళ్ళతోనే మీకు రెస్పెక్ట్ ఇచ్చి అన్న. ఇది కెమెరా తీయండి, కెమెరా తీయండి, కెమెరా మేడం. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏ క్యామ్ ఉండదు. సార్ పరువు కోసం నాకు తెలుసు మేడం. తన తీయన్న వీడియో. ఆమె దగ్గర పోనీయకు, పట్టుకో. ఆమె వీడియో దగ్గర పోతుంది. ఆమె దూరం జరుగు. దగ్గరకు వచ్చినాక దూరం. మేము మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాం, అర్థమవుతుందా? తర్వాత మీరు ఏం చేసినా దిక్కులేదు. ఇప్పుడు పోతారు. ఇప్పుడు మా దగ్గర వీడియో లేకపోయింది అనుకో, ఇప్పుడు పైసలు ఇచ్చేస్తారు. ఇచ్చేసి పోయి ఇంటికి పోయినాక మళ్ళీ అరేంజ్ చేయరని చెప్పేసి ఏంది గ్యారెంటీ? డబ్బులు ఆయన అడిగిండు, అడగలేవా నువ్వు? ఇంతకుముందు ఎన్నోసార్లు డబ్బులు అడిగాను మేడం మిమ్మల్ని. మేడం ఇక్కడ మేడం ఎవరు డబ్బులు అడగకుండా 5 నెలలు ఎవరు వెయిట్ చేయడు, అర్థమవుతుందా? లేదు, ఇక్కడ ఒకలా మాట్లాడుతున్నా, ఇంట్లోకి వెళ్తే ఇంకోలా మాట్లాడుతున్నా మేడం. మేడం లేదు మేడం, మీరు చాలా మిస్టేక్ చేసిర్రు. మీరు ఆ కాల్ రికార్డింగ్ లో ఏముంది అంతా బయట పెడితే అర్థమవుతుందా? మీరు ఏం మాట్లాడారు కాల్ రికార్డింగ్ లో? ఏంది మ్యాటర్ లేదంటున్నారు? మ్యాటర్ లేదు, దాంతో వస్తే మ్యాటర్ లేదంటున్నా. ఇజ్జత్ ఇస్తుండే ఆయన, ఇజ్జత్ పెట్టుకోండి. పైన రెస్పెక్ట్ తో, సార్ పైన రెస్పెక్ట్ తో నేను ఏం అనలేకపోయాను మిమ్మల్ని. మీరు ఎన్ని నోటికి వచ్చిన మాట్లాడు మేడం. మీరు చాలా టార్చర్ చేస్తున్నారు మేడం. మేడం ఈ వీడియో ఇదంతా వదిలేస్తే వీళ్ళది ఇన్వాల్వ్ చేయకి. ఇప్పుడు మనీ ఇవ్వాలి కదా. మనీ కావాలి మేడం, అంతే. లేదు, నాకు ఇప్పుడే కావాలి మేడం. నాకు మనీ కావాలి అంతే. ఏ అంత కావాలన్నా ఆయనకు ఎవ్వరు లేరు, ఏదన్నా స్టోరీ వేయొచ్చు అని అనుకుంది.
ఏం చెక్ రాస్తున్నారా మీరు ఇప్పుడు? అవును బ్రో. అందులో ఉన్నాయా పైసలు? ఉన్నాయి. అందులో ఉన్నాయని ఏంది గ్యారంటీ? పైసలు ఫోన్ పే ఉన్నాయి. కొట్టేసి ఫోన్ పే కదా చెక్ రాసిస్తున్నాను కదా, 1,00,000 రూపాయలు ఆన్లైన్ ఇలా ఉంటాయి. ఫోన్లో చూపించమను. చూద్దాం ఈ చెక్ రాని రాని ఇట్లా మనీ ఇగో ఉంది బ్రో, మనీ ఉంది. ఎంత కావాలంటే అంత రాస్తా. గ్యారంటీ ఏందల్ల మనీ ఉన్నది? ఎంత కావాలంటే అది రాస్తాను. 10 లక్షలు రాయి రాస్తా. రాయి 10 లక్షలు రాయి. దాంట్లో ఉంటాయి అంత. అయ్యో ఉన్నాయి బ్రో, మీరు వెళ్ళి ఇక్కడే ఉంటారు, వెళ్ళి ఎత్తగా చేసుకొని కావాలి. రా. ఎంత రావాలి నీకు? ఎంత రావాలో అంతే రాయండి. ఎంత రావాలి బ్రో? లక్ష లక్ష రూపాయలు కావాలన్నా. కన్ఫర్మ్ లక్షనా? 5 months salary 20,000 1 month కి. 1 month 20,000. ఈ చెక్ బౌన్స్ కి ఏమైనా అయింది అనుకో సీదా. థ్యాంక్ యూ. ఈ వీడియో ఈ మ్యాటర్ అది రాని ఒక బయట చాలా చేస్తే ప్రాబ్లం ఉంది. ఈ వీడియో అది బయటకి మీడియాకి అది ఇవ్వదు బ్రో. మీరు తర్వాత ఏం చెయ్యను అతనితో మంచిగా ఉంటాను అంటే ఏం రాదు. మీరు ఇట్లానే తమాషాలు చేసుకుంటాం మళ్ళీ అయినా పోయినాక అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పని చేస్తాను కాబట్టి నమ్మకస్తులు కాబట్టి నేను కూడా నమ్మకంగా నమ్ముతున్నాను కాబట్టి ఆ ఇంట్లోనే పని చేస్తాను. నువ్వు ఆ ఇంట్లోనే చెయ్యి. నువ్వు ఏడికి పోకు. నువ్వు ఓకే. నువ్వు ఆ ఇంట్లోనే పని చేయి. ఓకే. నువ్వు ఆ ఇంట్లోనే పని చేయి. అతనికి ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడ పని పెట్టేదామని అతనికి ఏం దిక్కులేదు. చిన్నప్పటి నుంచి అలానే చేస్తున్నాడు. ఆ నమ్మకంతో ఆయనే ఆమెకి ఏం చేయకుండా ఉన్నాడు. ఇప్పుడు కొన్ని ఇంట్లో ఉప్పు తింటున్నాం అంటే నమ్మకంతో ఉండాలి మనం. ఆయన ఎంత మంచిగా చూసుకున్నారా సార్? ఆయన చెప్తున్నా ఆయన నాకు సార్ గురించి సార్ ఇంకా సార్ ఎంత బాగా చూసుకున్నాడు అంటే ఇప్పుడు ఫారెన్ లో ఉన్నాడు కానీ నా పెళ్లి కూడా చేస్తానంత బాధ్యత కూడా తీసుకున్నాను. అంత బాధ్యత తీసుకున్నాను. కొవ్వనికైనా ఎట్లా చేయబుద్ధి అవుతుందా? నా ఏమేమో మ్యాటర్ లేదా? నాకు మంచి గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ ఏం అనలేకపోతున్నా. అర్థమవుతుందా? నీకు ఇస్తాను కదా. మేడం ఇచ్చారు మేడం, మీరు మళ్ళీ మాట్లాడారు, ఎంత టార్చర్ అనుభవించారు నాకు మాత్రం. ఆఫ్టర్ మీరు ఇంకా సెకండ్ భార్య అని అర్థమవుతుందా మీరు? బ్రో ఒక నిమిషం. ఆ. నేను ఇంక నీతో మిస్టేక్ చేయను. మా ఇంట్లోనే పని చేస్తా. ఏమన్నా చేస్తే అప్పుడు మీరు ఓకే మేడం. మీడియాకి ఇవ్వండి. మేము అదే నమ్మకంతో మేము అదే ధైర్యంతో మేము వీడియో తీసుకొని పెట్టుకున్నాం. వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది బ్రో. నీకు తర్వాత ఏం జరిగినా ఏమన్నా కానీ సరే నువ్వు నాకు ఒక్క ఫోన్ చేయి, తీసుకొని పోయి మీ సార్కి పంపిస్తాం. ఇప్పుడు నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ సార్ దగ్గర కూడా కుల్లా ఉండు. ఆమె మాట్లాడిన రికార్డింగ్ మన దగ్గర ఉంది. ఆమె ఇక్కడికి వచ్చి మాట్లాడినవి అన్ని మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నీ 100% నీ తప్పేం లేదు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? భయపడాల్సింది నేను తప్పు లేదు కాబట్టి మీ ముందు మాట్లాడేది అనుకో డైరెక్ట్ ఇదే వీడియో తీసుకొని మీ సార్ పంపించు. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇష్టం. మాట్లాడుతుంది బాబు. ఇంకా మీరు బాబు అవన్నీ పనిచేయవి ఇక ఇతని మీద. అర్థమవుతుందా? ఎంతలో ఉన్నారో అంతలోనే ఉండండి. అతను మీ ఇంట్లోనే పనిచేస్తాడు. మళ్ళీ ఏమైనా హెరాస్గా ఏమైనా చేసిర్రు అనుకోండి, నేను మీడియాకి మీ ఫేస్ పెడతా. మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి పెడతా, మొత్తం బయట పెడతా. ఇక మీ ఇష్టం. మీ అయితే నా తరపు నుంచి ఏం చేస్తే వీడియో మా హస్బెండ్ కానీ మీడియా కానీ ఇవ్వద్దు. ఓకే బ్రో. సరే వెళ్ళండి. మళ్ళీ చేసింది అనుకో డైరెక్ట్ మళ్ళీ చేస్తే డైరెక్ట్ వీడియో పెట్టేసేదాం బ్రో. ఇగో ఏమైనా సరే నువ్వు ధైర్యంగా చెప్పు మాకు, మా దగ్గరకు వచ్చి. నువ్వు భయపడకు, అస్సలు భయపడకు. ఏమైనా కానీ సరే మేము చూసుకుంటాం. సరే ఓకే అన్న రైట్. 10 లక్షలు ఏమైనా రాస్తాం అంతగా ఉన్నాయి పైసలు. ఉంది మేడం, చాలా డబ్బు ఉంది. ఎందుకంటే సార్ ఫారెన్ లో జాబ్ చేస్తారు, బిజినెస్లు ఉన్నాయి, షటర్స్ ఉన్నాయి, రెంట్ అవన్నీ వస్తుంది, వెనక్కి ఈమెకే చాలా పోతాయి. డబ్బులు వస్తాయి. కొన్ని కోటీశ్వరులు. పెద్ద ఈ 10 లక్షలు పెద్ద లెక్కేం కాదు కానీ ఆమె ఏదో శారీరకంగా వాడుకోవాలని చెప్పేసి నన్ను ఏదో హారాస్మెంట్ చేస్తూ టార్చర్ చేసింది అంతే. దీంట్లో ఇవ్వలేక కాదు, చేయలేక కాదు. బ్రో నువ్వు చూస్తే మంచోని లేకున్నావు. ఏ నమ్మకంతో ఉన్నావు అదే నమ్మకంతోనే అతను మీ సార్ దగ్గర ఉండు. నువ్వు పొరపాటున టెంప్ట్ అయ్యి నువ్వు నీకు ఏదో రోజైనా ఫీలింగ్ కలిగి అలా అయ్యామనైతే మీ వరకు ఇంత మీకు షేర్ చేసుకునేవాడిని కాదు, ఇప్పుడు ఇలా మాట్లాడేవాడిని లేదు కాదు. బ్రో, అదే అంటున్నాం. చేయగలుగుతారు వాళ్ళు. నువ్వు ఒకవేళ నువ్వు రేపటి రోజు ఏమైనా టెంప్ట్ అయినా కానీ సరే, ఏమైనా అయినా కానీ సరే, నువ్వు ఏం లేదు ఇక బురదలా పడ్డట్టే. నువ్వు ఇంకా అంతే. ఇంకా నేను నువ్వు బచాచలే. నీ సార్ దగ్గర కూడా నీ నమ్మకం పోతుంది. ఇంకా నువ్వు నీ బతుకు రోడ్డుని పాలవుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండే ఆమెతో. అర్థమవుతుందా? ఇంకొకటి ఏం చేయాలంటే మీ సార్కి చెప్పు, సార్ ఇట్లా ఇంట్లో ఏదో విధంగా చెప్పు, సార్ ఇట్లా ఇంట్లో దొంగలు పడ్డట్టు అనిపించింది నిన్న రాత్రి, సీసీ కెమెరాలు పెట్టియండి సార్ అని చెప్పి ఫోన్ చేసి చెప్పు. అప్పుడు మీ సార్కి తెలుస్తుంది ఇంట్లో ఏమేమి అవుతున్నాయి ఏంది అనేది. మీ సార్కి కూడా యాక్సెస్. సీసీటీవీ కెమెరాలు పెట్టలేదా? సీసీ కెమెరాలు ఉన్నాయి, కాకపోతే ఉన్నాయి బ్రదర్. ఎందుకంటే అంటే ఈమె చేసిన భాగవతం ఎక్కడ బయటపడద్దు అని చెప్పేసి ఆ సీసీ కెమెరాలని బాగు చేయించట్లేదు. అంటే ఖరాబ్ అయిపోయినాయి అంతే. కానీ చేయించట్లేదు, రిపేర్ చేయించట్లేదు. ఒక్కటి కూడా పని చేస్తలేదు. ఒక్కటి పని చేయట్లేదు. మీ సార్కి తెలుసు, ఆల్రెడీ నేను కూడా చెప్పాను. ఏమని? ఇంకో విషయం, ఇప్పుడు నీతో ఎట్లా చేస్తుంది కదా, ఇంకా వాళ్ళ ఎవరైనా ఇంటికి వస్తే ఇట్లా వాళ్ళతో ఎట్లా చేస్తుంది? లేదు, ఎవరితో తీసుకొచ్చుకోవడం కానీ లేదు, అలా ఏం లేదు. నేనే ఉంటా కదా, 24 hours ఇంట్లో ఉంటా, నేనే ఉంటా కదా, నేనే కార్ డ్రైవ్ చేస్తాను. నమ్మకస్తుడు వచ్చింది అనుకో, ఈయన చెప్పేస్తాడు. అదే ఈయనతో చేసింది అనుకో, మనకి చెప్పలేడు. మనకు తెలియకుండా ఇన్ఫార్మ్ మన ఇన్ఫార్మ్ లేకుండా ఎవరు అడుగు పెట్టలేరు, ఎవరు బయటకు పెట్టలేరు, లోపలికి ఎంట్రీ కాలేదు. వేరేతో చేసి ఈయన చెప్పేస్తాడు. ఈయనకి ఏం భయం ఉండదు. అదే ఈయనతో చేసింది అనుకో చెప్పలేడు కదా.
ఆ ధైర్యంతో తెలివి యూజ్ చేసి ఈయననే పట్టుకుంది. అది మీ సార్కి చెప్పు, కెమెరా పెట్టిమని చెప్పు, మంచిగా చేపించమని చెప్పు. ఎందుకంటే ఏం చేస్తున్నా సరే నాకు తెలుస్తుంది. ఇది ఇక్కడతో వదిలేద్దాము. మీ సార్కి ఒకవేళ చెప్తా అంటే నువ్వు చెప్పుకో, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే మళ్ళీ జరిగినా కానీ సరే బ్రదర్, ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఆయన నువ్వు చెప్పేసి ఆయన ఎక్కడ ఇది ఇక్కడికే అయిపోతే ఎందుకంటే రేపటి రోజు ఏమైనా సరే ఫస్ట్ అయింది ఎందుకు చెప్పలేదు? మళ్ళీ రిపీట్ అవుతే అప్పుడు నేనే డైరెక్ట్ సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. పని చేయి, నువ్వు ఆమె ఏం మాట్లాడినా కానీ రికార్డ్ చేసుకో. ఆమె పిలిచిందంటే రికార్డింగ్ పెట్టుకో, అది అంతే. నువ్వు ఇప్పటిదాకా నీకు ఏం తెలియక చేసినావు. నువ్వు ఇప్పుడు ఆమె నీకు పిలిచిందా, పిలిచిన వెంటనే ఫోన్లో రికార్డింగ్ పెట్టుకోలేదు. ఎందుకంటే నీ మీద ఏం తప్పు రావద్దు. వీలైతే వీడియో పెట్టుకో, లేదంటే ఆడియో పెట్టుకో. ఆడియో పెట్టుకున్నా పర్లేదు సరేనా. ఆ కాల్ రికార్డింగ్ అనేది మా దగ్గర ఉంటుంది, ఆ వీడియో కూడా మా దగ్గర ఉంటుంది. తర్వాత ఏం చేసినా కానీ సరే తప్పకుండా అన్న, ఖచ్చితంగా నేను పక్కన వచ్చిందంటే మరి ఆడియో రికార్డింగ్ పెడతాను. ఏది కానీ ఇంట్లో పని అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, నేను రికార్డింగ్ నీ చెక్కు నీకు వచ్చినాయి కదా, అవి రేపు పోయి సో మచ్ బ్యాంక్లో రాయేసుకుని ఎవరికి ఇచ్చేది ఉందో అలాగే ఇచ్చేసేయి. సరేనా. మళ్ళీ ఇట్లాంటి వాటిలలో వాడకన్నా డేట్ రాసింది, డేట్ ఎప్పుడు రాసింది? ఈరోజు రాసింది, ఎప్పుడు? రాసింది, డేట్ రాసిందన్న డేట్. ఓకే చెల్లుతుంది కదా. ఏమి ఒక మంత్ కూడా వేసింది, ఇయర్ వేసింది. ఇక్కడ డేట్ ఏం వేయాలి చూడు. జస్ట్ ఇగో ఈ రోజు ఎట్లా బ్యాంక్ ఉంది, ఇంకా టైం ఉంది, తొందర వెళ్ళిపో, బ్యాంక్ వెళ్ళిపో. ఓకే రైట్. తొందరగా వెళ్ళిపో. ఓకే రైట్. సరే వెళ్ళిపో బ్రో. అన్నా మళ్ళీ ఏమైనా అయితే ఫోన్ చేయి నాకు. సో గైస్ చూసారు కదా మీరు కూడా ఏ విధంగా ఆమె హెరాస్ చేసింది ఆయనని, ఏ విధంగా తెలివితో అతన్ని ఆడుకోవాలని చూసింది. సో గైస్ ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మీకు ఇట్లాంటివి కనుక జరుగుతున్నట్టయితే ఒక ప్రూఫ్ అనేది పెట్టుకోండి. మీకు ఇట్లా ఎవరన్నా ఈ విధంగా హెరాస్ చేస్తున్నారంటే ఒక ప్రూఫ్, ప్రాపర్ ప్రూఫ్, ఆడియో అన్నా సరే ఏదన్నా ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే చెప్పలేము ఇప్పుడు గర్ల్స్కి బాయ్స్కి ఈక్వల్గా లేవు లాస్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు ఆడది మొగోడు ఉన్నాడంటే ఇప్పుడు ఆడమే చేసినా కానీ సరే మొగోడి మీదకే వస్తుంది అది. ఎందుకంటే సో ఇట్లాంటివి ఏమన్నా అవుతున్నాయి అంటే కనుక మీరు జాగ్రత్తగా ఉండి ఇట్లాంటి రికార్డింగ్స్ ఇట్లాంటివి పెట్టుకుంటే మీరు జాగ్రత్తగా ఉంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆయనకు జరిగినట్టు మీకు కూడా జరగవచ్చు, చెప్పలేం. సో అట్లా జరగకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి.